పచ్చని అడవిలో సింబా అనే శక్తివంతమైన సింహం నివసించేది. దాని గర్జన ప్రతి జంతువును వణికించింది. తన బలానికి ఎవరూ సాటీరారని అతను నమ్మాడు కాని దోవ్జీ అనే చిన్న పిచ్చుక ఎప్పుడూ భయపడలేదు. ప్రతి ఉదయం ఆమె సంతోషంగా కిచకిచలాడుతూ శుభదినం సింబారాజు అని చెప్పేది. సింబా నవ్వుతూ నువ్వు లెక్కలోకి రానంత చిన్నవాడివి అంది. ఒకరోజు వేడి మధ్యాహ్నం సింబా ఒక జింకను వెంబడించాడు. అకస్మాత్తుగా ఒక వేటగాడి వలపడి దానిని చిక్కుకుంది. అతను సహాయం కోసం గర్జించాడు, కాని ఏ జంతువు కూడా రాలేదు. దోవ్జీ మాత్రమే కిందకు ఎగిరింది. చింతించకండి, నేను మీకు సహాయం చేస్తాను అని ఆమె కిచకిచలాడింది. పెక్ బై పెక్ వల విరిగిపోయే వరకు ఆమె తాళ్లను కప్పిరించింది. సింబా స్వేచ్ఛగా ఉంది. కృతజ్ఞతతో సింబా తల వంచుకున్నాడు. చిన్నవాడు కూడా ధైర్యవంతుడు కావచ్చు అని అతను అన్నాడు. అప్పటినుండి అతను చిన్నపెద్ద ప్రతి జీవిని గౌరవించాడు. నీతి: ఎవరిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయబండి. దయ మరియు ధైర్యం అన్ని పరిమాణాలలో వస్తాయి. Please like, share and subscribe our YouTube channel Chili Pie TV.